హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సహరీ స్పెక్ట్రమ్ ఛానల్. ఈరోజు చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఫస్ట్ చేపలు తెచ్చుకుని నీట్గా క్లీన్ చేసుకుని ఉప్పు పసుపు వేసి పక్కన పెట్టుకుని తర్వాత బెండకాయలు, పచ్చిమిర్చి, ఉప్పు కారం పసుపు, చింతపండు పక్కన నానబెట్టుకుని తర్వాత ఇందులో కావాల్సిన దానికి ఉల్లిపాయ పేస్ట్ తయారు చేసుకోవడానికి ఒక 3 ఉల్లిపాయలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ధనియాలు, జీలకర్ర వేసి మెత్తగా పేస్ట్ చేసుకుని ఒక గిన్నెలో పెట్టుకోవాలి. చేపల పులుసు అనేది ఇప్పుడు అన్ని చోట్ల రెస్టారెంట్లలోని కర్రీ పాయింట్స్లోనే దొరుకుతుంది. కానీ ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా మనం చేసుకోగలుగుతాము. ఫస్ట్ తీసుకున్న దాకలో కొంచెం వాటర్తో కడిగి అది తడారిపోయాక స్టవ్ ఆన్ చేసి కొద్దిగా ఆయిల్ పోసుకుని అందులో ఫస్ట్ మనం తీసుకున్న బెండకాయలు ఉంటాయి కదా, అది మొదలు అది కట్ చేసుకుని అది కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఎలా ఫ్రై చేసుకోవాలంటే కొంచెం పచ్చివాసన అలాంటివన్నీ పోయేలాగా కొంచెం మనం ఒక 2-3 మినిట్స్ అది డీప్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత తీసుకుని పక్కన పెట్టుకునేలా అంతలాగా మనం ఫ్రై చేసుకుని ఉంచుకోవాలి. ఇలా నెమ్మదిగా వేయించుకున్న తర్వాత ఈ కలర్ కొంచెం మగ్గిన తర్వాత ఒక బౌల్ తీసుకుని ఏగిన బెండకాయలన్నీ నెమ్మదిగా ఈ బౌల్లో తీసుకుని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం మళ్ళీ పులుసు వేసుకున్నప్పుడు ఈ మధ్యలో వేయడానికి మనం పక్కన పెట్టుకుని ఉంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అదే ఆయిల్లో పచ్చిమిరకాయలు ఒక 5-6 తీసుకుని అవి మధ్యలో కట్ చేసుకుని, ఎందుకంటే ఇప్పుడు మనం పులుసు వేసాక పులుసు అన్నంతా అందులోకి వెళ్ళి బాగా మన టేస్ట్ అది బాగా వస్తుంది అనమాట. అందుకని పచ్చిమిరకాయలని మధ్యలో కట్ చేసుకుని మంట కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్లేమ్, ఎందుకంటే అవి కొంచెం సన్న మంట మీద ఏకితే బాగా మగ్గుతాయి అన్నమాట. ఈ ప్రతి ముద్దలోని ఇది పిండుకుని తింటే చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకు నేను పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. నెక్స్ట్ కారంతో కన్నా పచ్చిమిర్చి కారంతో చేసుకున్న పులుసు చాలా బాగుంటుంది. నాకు అలా ఇష్టం, అందుకు నేను ఇన్ని వేసుకున్నాను. మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి, సరేనా? ఇలా పచ్చిమిరపకాయలు వేగాక నెమ్మదిగా అటు ఇటు తిప్పుకుని 2-3 సార్లు ఒక బౌల్ తీసుకుని ఈ పచ్చిమిరపకాయలన్నీ ఒక బౌల్లో పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం పులుసులో వేసుకున్నప్పుడు ఇవి పులుసు అంతా వేసాక అప్పుడు వేయాలన్నమాట. అందుకని ఈ పచ్చిమిర్చి, బెండకాయ అన్నీ పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో మళ్ళీ మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా ఉల్లిపాయ పేస్ట్ అనేది. ఈ ఉల్లిపాయ పేస్ట్లో నేను ఎంత క్వాంటిటీ తీసుకున్నానంటే ఒక 3 ఆనియన్స్ తీసుకుని దాన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర వేసి మెత్తగా పేస్ట్ చేసి ఆ పేస్ట్ని ఇప్పుడు మనం ఈ ఆయిల్లో వేసుకుని వేపుకోవాలన్నమాట. ఎంతలా ఫ్రై చేసుకోవాలి అంటే నూనె కొంచెంగా బాగా ఫ్రై అయ్యి కొంచెం నూనె పైకి తేలిలాగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఇందులో మనం పచ్చిగా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి ఉల్లిపాయ ఇవన్నీ ఉన్నాయి కదా, జీలకర్ర, ధనియాలు అన్నీ మనకి బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఫ్రై అవి మనకి కూర మంచి టేస్ట్ రావాలంటే పచ్చివాసన ఉండకూడదు. ఆ పచ్చివాసన ఉండకూడదు అంటే మనం ఇది కొంచెం ఆయిల్ ఫ్రై అవ్వాలి. ఈ ఆయిల్ ఫ్రై అయ్యాక అప్పుడు మనం ఈ ఫిష్ పీసెస్ అనేవి మనం వేసుకోవాలి. ఇలాగ వేగుతున్న దాంట్లో మనం ఒకవేళ ఆయిల్ తక్కువైతే ఆయిల్ వేసుకోవచ్చు. ఈ రెసిపీ ఇలాగా ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. ఇప్పుడు చాలామంది ఇందులో ఏంటంటారు దాల్చిన చెక్క, లవంగాలు అన్నీ వేస్తారు, కానీ అది కొంచెం రెస్టారెంట్ స్టైల్ అలా ఉంటుంది. కానీ ఒక్కసారి ఇలా ట్రై చేసి మీకు నచ్చితే కానీ నాకు ఈ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే మీరు ఇలాగా ఒకవేళ మీరు రెస్పాండ్ అయ్యి కామెంట్ చేస్తే నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీకు ఇలా మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తే నాకు ఇంకా ఇలాంటి రెసిపీస్ పోస్ట్ చేయాలన్న ఇంట్రెస్ట్ నాకు కలుగుతుంది. అందుకని మీరు ఖచ్చితంగా ట్రై చేసి నాకు షేర్ చేయండి. ఇలాగ కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక తర్వాత ఇప్పుడు బాగా ఫ్రై అయ్యి ఇవి నూనె తేలాక అప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ ఇప్పుడు వేసుకోవాలన్నమాట. ఎలా వేసుకోవాలి అంటే మొత్తం పీసెస్ అన్నీ మనం ఈ తీసుకున్న దాకలోకి అన్నీ వరుసగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఇవి కదలకూడదు. మనం ఎందుకంటే గరిటె పెట్టం ఇందులో. ఇది చికెన్, మటన్ అలాగా మనం గరిటె పెట్టి తిప్పేస్తే అయిపోదు.
ఎందుకంటే మనం ఒకవేళ కానీ గరిటె పెట్టి తిప్పాము అంటే ఈ ముక్కలన్నీ విడిపోతాయి అన్నమాట. పులుసు వేసాక గరిటె పెట్టకూడదు. పెట్టాక ముక్కలు విడిపోవడం వల్ల ఇందులో ఉన్న ముళ్ళన్నీ మనం తింటుంటే రైస్లోకి వచ్చేసి కలిసిపోయి మనకి ఇబ్బంది అనిపిస్తుంది. అందుకని మనం ఈ గరిటె యూస్ చేయమన్నమాట చేపల పులుసులో. యూస్ చేయం కాబట్టి ముక్కలన్నీ ఒక ప్లాన్గా అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి. ఒక మీద ఒకటి పడిపోకుండా మంచిగా అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఐటమ్స్ అన్నీ మనం ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. అందుకని ఫస్ట్ ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే ఈ పీసెస్ కడుక్కున్న తర్వాత మనం కొంచెం సాల్ట్ని పసుపు వేసాం కాబట్టి పసుపు ఒక 1/2 స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. అందుకని కొంచెం వేసుకోవడం జరిగింది. మళ్ళీనేమో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, ఎంతంటే మన రుచికి తగ్గట్టు. పీసెస్ ఎక్కువే ఉన్నాయి కాబట్టి నేను ఒక 2 స్పూన్స్ వేసాను. తర్వాత పులుసు వేసాక అడ్జస్ట్ చేసుకుంటాను అనమాట. అంతేగాని ఫస్టే ఎక్కువ వేసేసుకుంటే మనకి ఎక్కువైపోయి మళ్ళీ తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువైపోకూడదు. అందుకని నెక్స్ట్ కారం వేసేయాలి. కారం ఏంటంటే మనం ఆల్రెడీ స్టార్టింగ్ పచ్చిమిర్చి ఒక 6-7 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కారం కొంచెం తగ్గించుకుంటే మనకు సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ ఇది ఎక్కువ తీసుకుని అది ఎక్కువ తీసుకుంటే చాలా ఎక్కువ కారం అవుతుంది. అందుకని మీరు ఎంత తింటారో దాన్ని బట్టి కారం అడ్జస్ట్ చేసుకుంటే 1-2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ కారం వేసాక కొద్దిగా ఒక 2-3 మినిట్స్ అలా మగ్గనిచ్చి అప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా చింతపండు నానబెట్టుకుని, ఎవరు ఎక్కువ తింటే ఒకవేళ చింతపండు వాళ్ళు ఆ టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. అందుకని కొద్దిగా వాటర్ పోసుకుని అంటే మగ్గనిద్దాకే వేస్తున్నాను అన్నమాట నేను. అంతేగాని ఈ స్టార్టింగ్ తీసుకున్నాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ, ఆ పేస్ట్ కడిగి నీళ్ళు అంతే మించి ఇంకేం వాటర్ కాదు. తర్వాత చింతపండు నేను కొంచెం ఎక్కువ పులుపు తింటాం కాబట్టి కొంచెం ఎక్కువే తీసుకున్నాను. ఈ పీసెస్ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి 1 kg తీసుకున్నాను కాబట్టి ఫిష్ అందుకని నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత కన్నా కొంచెం ఎక్కువ తీసుకున్నాను అనమాట చింతపండు. అది మెత్తగా నానబెట్టుకుని మనం పిసుక్కోవాలన్నమాట. అంటే అందులో ఉన్న జ్యూస్ అంతా వాటర్లో దిగేలాగా ఈ వాటర్ని మనం అందులో వేసుకోవాలి, తుక్కు అది వెళ్ళిపోకుండా. ఈ చింతపండు రసాన్ని ముక్కల మీద నుంచి మనం కారం అంతా డిజాల్వ్ అయ్యేలాగా అందులోకి పడేలాగా నెమ్మదిగా ఈ తుక్కది పడకుండా మనం వేసుకోవాలన్నమాట. ఎవరికి ఎంత పులుసు కావాలో అలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఆ ముక్కలకి అది కరెక్ట్గా అయ్యేలాగా మనం ఒక క్లాత్ తీసుకుని మంటని ఒక మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని అలాగ ఒకసారి మరి గరిటె పెట్టకూడదు. గరిటె పెట్టకుండా దాన్ని మనం ఒక క్లాత్ తోటి ఇలాగ చేసుకోవాలన్నమాట. అంటే కింద వేసిన ఉప్పు కారం పసుపు అన్నీ డిజాల్వ్ అయ్యేలాగా కలిసి మనకి ముక్క ములిగే వరకు ఈ చింతపండు రసం వేసుకోవాలన్నమాట. అందుకు నేను ఇప్పుడు ఇలా చేస్తున్నట్టు చేసుకోవాలి. అంతే తప్ప గరిటె పెట్టేసి ఇలా తిప్పేసి అలా తిప్పేస్తే మటుకి ముక్కలు స్టార్టింగ్లోనే విడిపోయి ఇంకా మొత్తం ఎలా అయిపోతుందంటే పీసెస్ అన్నీ ఒక పక్కకి ముళ్ళులన్నీ ఒక పక్కకి వెళ్ళిపోయి ఇంకా అది మనం తినడానికి అవ్వదు అనమాట. అందుకని ఇలాగ ఒక మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని అప్పుడు మన ఇలాగ ఒక్కసారి తిప్పుకొని మనం ఇంకా పులుసు పడుతుందా లేదా అనేది ఇక్కడే మనకు తెలుస్తుంది అనమాట. అందుకని మనం స్లోగా మంట అది అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఎందుకు పులుసు మళ్ళీ వేస్తున్నానంటే ముక్క అనేది ఇంకా కనిపిస్తుంది నాకు. అంటే మనం కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకి ఇది ఉడికి ముక్కకంతా పట్టి నేను నెక్స్ట్ వేసి బెండకాయలన్నీ ఉడికేయడానికి కొన్ని వాటర్ పడుతుంది కదా. అందుకని మనం పులుసు అనేది కొంచెం పైకి వేసుకుంటే అది ఉడికాక మనకి ఎంత పులుసు కావాలో అలా వస్తుందన్నమాట. అందుకని కొంచెం ఎక్కువ వేసుకోవాలి పులుసు. తర్వాత మళ్ళీ ఇదంతా కలిసేలాగా నేను మళ్ళీ తిప్పుతున్నాను అన్నమాట. తిప్పేసి మళ్ళీ మంట అది అడ్జస్ట్ చేసుకుని ముందు మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆ బెండకాయలన్నీ వేసుకోవాలి. ఎందుకంటే పులుసు వేసేసాక ఇవి కూడా ఆ పీసెస్తో పాటు ఉడికితే మనకి వీటి యొక్క ఫ్లేవర్ కూడా దిగి మనకు బాగుంటుంది అనమాట. మళ్ళీ నెక్స్ట్ ఈ పచ్చిమిరకాయలు కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఆ పీసెస్ కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని అన్నీ ఒకేసారి మనకి ఉడికితే అంత బాగా పులుసులోకి దిగుతుంది. పచ్చిమిర్చి బెండకాయ అన్నీ వేసాక ఒకసారి మళ్ళీ మనం అన్నీ మిక్స్ చేసుకోవాలన్నమాట. అంటే గరిటెతో కాకుండా ఈ క్లాత్ పట్టుకుని గిన్నె తిప్పి సరిగ్గా అన్నీ కలిసిలా పెట్టుకుని అప్పుడు మనం ఒక ప్లేట్ తోటి
దీన్ని కవర్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఈ ఫ్లేమ్ మట్టుకి ఒక హైలోనే ఒక 10 మినిట్స్ అలా ఉడికితే మనకి ఇవన్నీ కలుస్తాయి అన్నమాట. ఏంటంటే బెండకాయ పచ్చిమిర్చిలో ఉన్న స్పైస్, పచ్చిమిరకాయల్లో ఉన్న స్పైస్ అంతా దిగి మనకి అంతా కలిసి ఒక 10 నిమిషాలు మనం బాగా కలిసి టేస్ట్ ఎలా ఉందో మనకు అప్పుడే తెలుస్తుంది అనమాట. దీంట్లో మళ్ళీ మనకి టేస్ట్ ఎన్హాన్స్ అవ్వాలి అంటే కొంచెం మనం ఏంటంటారు కరివేపాకు, కొత్తిమీర లేకపోతే మనకి చేపల పులుసు బాగోదు కదా. అందుకని మనం కొంచెం ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కడుక్కుని పక్కన పెట్టుకుని మళ్ళీ వేసే ముందు ఏం చేయాలంటే మళ్ళీ ఒక 10 మినిట్స్ బాగా ఉడికింది కదా, ఇప్పుడు మనం సిమ్లో పెట్టేసుకోవాలి ఇంకా అనమాట. పెట్టేసుకుని ఈ పులుసులో మనం ఈ కరివేపాకు అనేది తుంచకుండా ఈ రెబ్బల పదంగా వేసేయండి. ఎందుకంటే ఈ లీవ్స్లో కన్నా ఈ ఏంటంటారు ఆ రెబ్బల్లో ఉన్నది ఫ్లేవరే బాగుంటుంది. అలా బాగున్నది ఫ్లేవరే మన దిగి పులుసు ఎక్కువ టేస్ట్ వస్తుంది అనమాట. ఈ పులుసు ఇంకా మనం సిమ్లో పెట్టేసుకుని ఈ క్లోజ్ చేసేయాలి ప్లేట్. ఎందుకంటే ఆ ఫ్లేవర్ మళ్ళీ పోతుంది కదా, అందుకని ఫస్ట్ ఇది వేసేగానే మనం లిడ్ క్లోజ్ చేసుకుంటే బాగుంటుంది. తర్వాత మళ్ళీ నేను కాసేపటికి ఉప్పు చూసుకోవడానికి తీసాను అనమాట. తీసి ఈ ఉప్పు అంటే ఫస్ట్ టైం నేను చెప్పాను కదా ఎక్కువ వేసేసుకోకూడదని, ఆ ఉప్పు సరిపోయిందిలా చూసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ వేసేస్తే సపోజ్ ఎక్కువైపోతే మళ్ళీ మనం తీయలేము అందులోంచి ఉప్పు. అందుకుని ఫస్ట్ వేసుకునేటప్పుడే ఎంత ఉజ్జాయింపుగా కొంచెం వేసుకుని తర్వాత ఉప్పు చూసుకుని ఉప్పు వేసుకుంటే బాగుంటుందని నాది ఫీలింగ్. అందుకుని మీకు కూడా ఎంత సరిపోద్దని మనకు అనిపిస్తుంది కదా, అలాగా కొంచెం వేసి అప్పుడు మళ్ళీ తర్వాత చూసుకున్న తర్వాత వేసుకుంటే మనకి చాలా మంచిది. తర్వాత ఉప్పు కూడా కలిసేలాగా నేను మళ్ళీ ఒకసారి తిప్పి మళ్ళీ లిడ్ క్లోజ్ చేసాను. క్లోజ్ చేసేసి ఇంకా ఈ పులుసు దగ్గర పడిపోతుంది. ఎలా పడుతుంది మనకు తెలుస్తుందంటే బబుల్స్ అని బాగా తగ్గినాయి కదా, ఇంకా తగ్గినప్పుడు ఆయిల్ కూడా చూడండి, ఆయిల్ పైకి ఇలా తేరుకుంటే మనకి ఇంకా పులుసు అనేది కంప్లీట్ అయిపోయిందని అర్థం అనమాట. ఇంకా ఈ కరివేపాకు వేసేసుకున్నాం కాబట్టి ఇంకా లాస్ట్లో కొత్తిమీర కొద్దిగా వేసుకుని మనం దింపేసుకుంటే చాలా బాగుంటుంది. మధ్యలో వేసేస్తే ఇది వేరే ఫ్లేవర్ వచ్చేస్తుంది. అందుకని మనం స్టవ్ ఆఫ్ చేసి ముందు వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇది మగ్గి మనకి బాగా టేస్ట్ ఇస్తుంది చేపల పులుసులో. అందుకని మనం వేసేసుకుని ఇంకా ఈ పులుసు ఇంకా కొంచెం దగ్గర పడాలి అని మనకు ఒకవేళ అనిపిస్తే లాస్ట్లో ఒక 10 మినిట్స్ అలాగా హైలో పెట్టుకుంటే మంచిది. అందుకు నేను కూడా ఇప్పుడు స్టవ్ హైలో పెట్టుకుని ఒక 2-3 మినిట్స్ తర్వాత ఆఫ్ చేసేస్తాను. ఆఫ్ చేసే ముందు ఇలాగ కొత్తిమీర అన్నీ వేసుకుని మనం లిడ్ క్లోజ్ చేసుకుని ఆఫ్ చేసేసుకుంటే మనకి చాలా బాగుంటుంది అన్నమాట పులుసు. అదిగో నేను కూడా ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్ చేసేసి ఒక 10 మినిట్స్ తర్వాత మనం ఇంకా కర్రీ రైస్తో పాటు మనం ఇప్పుడు ఈ పులుసుని మనం వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చల్లని వాతావరణంలో చాలా బాగుంటుంది అనమాట. అందుకని ఇప్పుడు నేను ఈ కర్రీని నా హస్బెండ్ నేను ఇద్దామనుకుంటున్నాను. ఈరోజు నేను వేడివేడి అన్నంలో ఈ పులుసు వేసి ఈయనకి ఇస్తున్నాను అనమాట. ఆయన పులుసు అంటే చాలా ఇష్టం, నేను చేసిందంటే ఇంకా ఇష్టం. ఆయన ఇప్పుడు తిని ఎలా ఉందో మీకు చెప్తారు చూడండి. ఆయన ఇప్పుడు తింటున్నాక వస్తున్నారు, చెప్పండి ఎలా ఉందో. తినండి. మీరు ఇప్పటి వరకు నా వీడియోని ఇక్కడ వరకు చూసారంటే మీకు ఖచ్చితంగా ఈ రెసిపీ నచ్చే ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ఇదిగో మా హస్బెండ్ తింటున్నారు, తిని ఎలా ఉందో ఇప్పుడు చెప్తారు. చాలా కష్టపడి చేశాను ఆయన కోసం, అదిగో చెప్తున్నారు చూడండి, సూపర్గా ఉందంట. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఈ రెసిపీని ఎలా ఉందో మీ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి.